గుడ్ ఈవినింగ్. అందరూ అసైన్మెంట్ చేశారని అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ అసైన్మెంట్ ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్ అండ్ ఆస్క్ మీ. కొంతమంది చేయలేదని నేను అనుకుంటున్నాను. అందరూ చేశారా? ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్. చేసాం మ్యామ్. ఓకే హరిణి, థ్యాంక్ యూ. నేను ఒక పీపీటీ షేర్ చేస్తున్నానండి. ఐ విల్ సే వెన్ సమ్వన్ హ్యావ్ టు షేర్ ది పీపీటీ, అప్పుడు షేర్ చేసేయండి. Okay, Harini, can you share the screen for me today? We'll discuss some programs anamata for loop while loop use chesukoni. The exact 6:50 I will take the attendance today. Okay, PPT attend చూడమ్మా. మండే నుంచి నేను రాను. మ్యామ్ రాలేదు. పెట్టాను, సెండ్ అవుతున్నట్టు. ఆయన సేవ్ చేసుకోలేదా హరిని? ఏది మీ నెంబర్ తెలియదు మ్యామ్. అయితే ఈ లోపు పిఎస్ కూడా ఓపెన్ చేయాలి. ఏంటంటమ్మా? ఏది మీ నంబరో తెలియదు మ్యామ్, అందుకే సేవ్ చేయాలి. సరే సరే, వచ్చిపోయింది. పిఎస్ కూడా we discuss some programs today and while first okay, I will share the screen. Okay, no share చేయ తర్వాత షేర్ చేస్తాను. అదే న్యూ ఫైల్ ఓపెన్ చేయాలండి. ఓపెన్ ద న్యూ ఫైల్. we'll discuss some more programs today on for loop and while loop. ఓపెన్ చేసి ఫస్ట్ ఏం చేస్తామంటే అదే హ్యాష్ రాసి ప్రోగ్రామ్ 1 అని పెట్టు. ఏం రాస్తావంటే 1 సెకండ్ చెప్తాను. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి అదే మళ్ళీ హ్యాష్ ఓపెన్ చేసి మల్టిప్లికేషన్ అని పెట్టు, లేకపోతే టేబుల్ మల్టిప్లికేషన్ టేబుల్ అని పెట్టు. వైల్ లూప్ లో రాద్దాం ఫస్ట్ దీన్ని, తర్వాత ఫర్ లూప్ లో రాద్దాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్ లేటర్ ఆన్. ఓకే, మల్టిప్లికేషన్ టేబుల్ అంటే ఏంటండి? కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ మీన్ బై మల్టిప్లికేషన్ టేబుల్? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కదా. మల్టిప్లికేషన్ టేబుల్స్ మ్యామ్, 2 టేబుల్ 3 టేబుల్ 4 టేబుల్. ఓకే, దానికి కోడ్ రాయగలరా? నవ్య, యూ కెన్ సే ఐ నో ఐ కెన్ రైట్ అని చెప్పు చాలు, మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాము. ఓకే మ్యామ్. Okay, can anyone except Navya can know how the multiplication table can be implemented by using loops? Evvaraina? Harini, I want answers from Harini, Sushmita, Jahnavi, Priya, Navyasri, Samatha and Mohit. Loknath అసలు రెస్పాండ్ అవ్వట్లేదు మధ్యన. Can explain అట్లీస్ట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా రాస్తాం? మనకి లూప్ ఎలా వర్క్ అయ్యేదో తెలిసింది కాబట్టి మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా రాస్తాం? ఒక ఎనీవన్ గెస్. అంటే ఇలా రాయొచ్చు మేడం, ఇలా పెట్టొచ్చు మేడం అని. కెన్ ఎనీవన్ ఇన్ ద క్లాస్? ఎవరు మైక్ ఆన్ చేసి? మోహిత్. ఓకే మోహిత్. టుడే మనం ఫస్ట్ వైల్ లూప్ యూజ్ చేసి రాద్దాం. ఏంటంటే మనం ఒక టేబుల్ యొక్క ఒక నెంబర్ యొక్క టేబుల్ ప్రింట్ చేస్తున్నాం. వెదర్ ఇది 5 టేబుల్ అవ్వనివ్వండి, 6 టేబుల్ అవ్వనివ్వండి, 7 టేబుల్ అవ్వనివ్వండి, ఏదైనా ఒక టేబుల్. ఆ టేబుల్ ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? ఫస్ట్ మనం ఆ టేబుల్ ఎంతో అనుకోవాలి. అది 5 టేబుల్ 6 టేబుల్ అని. ఆ 6 టేబుల్ అనుకోవడం కోసం నేను ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసుకుంటాను. దానికోసం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామమ్మా? హరిని, దానికి రాయి. ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయాలి, ఎంటర్ ఎనీ నెంబర్ అని. జూమ్ ఇన్ అంట కుదురుతుందా? ఓకే, రాయి. ఒక
ఏదో ఒక టేబుల్ రాయి. సిక్స్ అని మనం అనుకున్నాం కానీ 6 తీసే, నేను 6 అని కాదు ఏదో ఒకటి అనుకుంటున్నాను. శ్రీను హ్యాస్ నౌ ఓన్లీ జాయిన్డ్. శ్రీను, ఆర్ యు దేర్? ప్లీజ్ రెస్పాండ్. శ్రీను ఇప్పుడే వచ్చాడు. సరే, నెక్స్ట్ లైన్ లోకి రా హరిణి. మనం మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేయబోతున్నాము. దానికోసం ఒక టేబుల్ యొక్క మల్టిప్లికేషన్ ఎలా రాస్తాం అనేది, అంటే ఇప్పుడు ఒక మల్టిప్లికేషన్ 6 టేబుల్ కానీ 7 టేబుల్ కానీ మనం ప్రింట్ చేయాలి. దానికోసం ప్రోగ్రామ్ రాస్తున్నాము. అది ఆ నెంబర్ ఏంటి అనేది నేను యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా రాస్తామంటే టేబుల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి? యాక్చువల్ గా మనకి 2 1s are 2 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్దండి? 1. 1 ఎవరో పెట్టారండి. ఫర్ I in range of 1 to 21 j equal to n star a print. రైట్. ఓకే, ఐ థింక్ ఇది పెట్టింది ఎవరు? పూర్ణ భవని. ఐ థింక్ యు నో పైథాన్ వచ్చు అనుకుంటా మీకు ముందే. ఓకే, తను చెప్పింది రైటే, తను రాసింది రైటే, బట్ విల్ డిస్కస్ ఇన్ వైల్ లూప్. లేటర్ ఆన్ విల్ మూవ్ ఆన్ టు ద ఫర్ లూప్. నేను ఫార్మాట్ స్ట్రింగ్ కూడా చెప్తాను, ఎందుకంటే తను ఫార్మాట్ స్ట్రింగ్ రాసింది అనమాట కోడ్ లో. అంటే ఏంటో కూడా చెప్తాను, మీరు కంగారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ I వాల్యూ అనేది మనం ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 2 1s are 2, 2 2s are 4 అంటే ఎంత తీసుకుంటున్నామండి? 1 నుంచి స్టార్ట్ అవుతున్నాం. మనకి n వాల్యూ ఏమో 6 అయితే 2 1s are 2 అంటే 6 1s are 6, 6 2s are 12 అలా అనమాట. ఇప్పుడు I ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేయమ్మా. నెక్స్ట్ రాసి మనం ఎక్కడ దాకా ప్రింట్ చేయాలి? 10 కౌంట్ వరకు రాశాలి. అక్కడ వచ్చింది చూడు, వైల్ I less than or equal to 10. నేను 10 దాకా ప్రింట్ చేయాలంటే 6 10s are 60 దాకా ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తాను నేను? ప్రింట్ స్టేట్మెంట్ రాయి హరిణి. ప్రింట్ రాయి. అక్కడ ఇచ్చేసాడు వాడే ఆల్రెడీ. ఓకే హరిణి, అదే రాసే, నేను చెప్తాను. కేస్ కూడా ఇచ్చేసాడు. ఓకే, I ఈక్వల్ టు I ప్లస్ ఇంక్రిమెంట్ చేయాలి కదమ్మా I వాల్యూని. I ఈక్వల్ టు I ప్లస్ 1. నెక్స్ట్ లైన్ I ప్లస్ 1 దాని వాల్యూ ఇవ్వి, ఏదో ఒక టేబుల్ నీకు నచ్చిన టేబుల్ ఇవ్వి. 6 టేబుల్ ప్రింట్ అయిందండి. 6 టేబుల్. ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అయిందో తెలియాలని ఉందండి అందరికి, తెలుసుకోవాలని ఉందా మీకు? ఓకే, చెప్తాను. ఫస్ట్ చూడండి, మనం ఏం చేయాలనుకుంటున్నాం? 6 టేబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం తీసుకోవాల్సిన వాల్యూ 6. అది మనం తీసుకోవాల్సిన ఇంటీజర్ కాబట్టి దాన్ని నేను ఏమనుకున్నాను? ఒక వాల్యూ అని డిక్లేర్ చేసుకున్నాను. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని. ఎంటర్ ఏ వాల్యూ అంటే నేను అక్కడ 6 ఇచ్చాను. తర్వాత ఏంటి? నాకు 1 నుంచి 10 దాకా దాని యొక్క టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి I వాల్యూ ఎంత ఇనిషియలైజ్ చేసుకున్నానండి? 1 ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఫస్ట్ చూడండి, వైల్ మనం 10 దాకా ప్రింట్ చేయాలి. ఇక్కడ నేను 10 ఇస్తే 10, 20 ఇస్తే 20, అలా 20 స్టెప్స్ ప్రింట్ అవుతాయి. నేను 10 స్టెప్స్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి వైల్ I less than or equal to 10 అనుకున్నాను. ఇప్పుడు లూప్ లోపలికి వచ్చేసింది. ఇప్పుడు చూడండి, నాకు ఎలా ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ n ప్రింట్ అయింది. n అంటే ఎంత? ఇక్కడ 6. తర్వాత కామా పెట్టి కొటేషన్స్ లో స్టార్ పెట్టింది. ఇక్కడ కొటేషన్స్ లో పెట్టింది స్ట్రింగ్ కింద తీసుకుంటుందని చెప్పాను కదండి, ఆ స్టార్ అనేది ప్రింట్ అయింది కింద. తర్వాత I వాల్యూ ఎంతండి? 1. 6 into 1 ఈక్వల్ టు అనేది కొటేషన్స్ లో ఎందుకు పెట్టామంటే ఈక్వల్ టు అనే సింబల్ నాకు రావడం కోసం. ఈక్వల్ టు ఇక్కడ 6 into I వాల్యూ ఎంత అండి? 1 ప్రింట్ అయింది. తర్వాత ఏమైందండి? I ఈక్వల్ టు I ప్లస్ 1 అయింది. అంటే I వాల్యూ ఎంత అయింది? 2. మళ్ళీ లూప్ పైకి వచ్చింది. 2 less than or equal to 10 అయింది. మళ్ళీ చూడండి 6 ఆ సింబల్ ప్రింట్ అయింది. తర్వాత I వాల్యూ 2 ఈక్వల్ టు ప్రింట్ అయింది. 6 into 2 ఎంత అండి? 12 ప్రింట్ అయింది. తర్వాత I ఈక్వల్ టు I ప్లస్ 1 అయింది. 3 అయింది. 3 less than or equal to 10 కదండి? 10 కాబట్టి లోపలికి వెళ్ళింది. I వాల్యూ ఎంతండి? 6. 6 కామా స్టార్ ప్రింట్ అయింది. I ఎంత అండి మనకి ఇప్పుడు 3 ఈక్వల్ టు 6 into 3 ఎంత? 18 ప్రింట్ అయింది. తర్వాత I ఈక్వల్ I ప్లస్ 1 అయింది. 4 అయింది. 4 less than or equal to 10. తర్వాత 6 ప్రింట్ అయింది. స్టార్ సింబల్ ప్రింట్ అయింది. I ప్రింట్ అయింది. ఈక్వల్ టు సింబల్ ప్రింట్ అయింది. తర్వాత ఎంత అండి? 6 into 4 వాల్యూ ఎంత అవుతుందో ఆ వాల్యూ ప్రింట్ అయింది. అలా అప్ టు 9 దాకా తీసుకున్నానికి 9 ఈక్వల్ టు 9 ప్లస్ 1 10 అయింది. పైకి వెళ్ళింది. 10 less than or equal to 10 కదండి? రైట్. 10 less than or equal to 10 కాబట్టి లోపలికి వచ్చి ప్రింట్ 6 into I వాల్యూ ఎంత అండి? 10 ఈక్వల్ టు
6 into 10 ఎంత అండి 60. తర్వాత ఎంత 60 ప్రింట్ అయిపోయింది. అంటే మనకి ఎలా ప్రింట్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చామండి, ఎన్ ప్రింట్ అవ్వాలి, ఎన్ తర్వాత స్టార్ అనే సింబల్ ప్రింట్ అవ్వాలి. ఆ సింబల్ ప్రింట్ అవడం కోసం ఉత్తి స్టార్ పెడితే మనకి మల్టిప్లికేషన్ అయిపోద్ది. ఆ స్టార్ సింబల్ ప్రింట్ అవడం కోసం మనం ఏం పెట్టామంటే కొటేషన్స్ లో పెట్టాం అనమాట. కామ పెట్టి ఐ వాల్యూ ఎంత 1 ప్రింట్ అయ్యి ఈక్వల్ టు కొటేషన్స్ లో పెట్టి తర్వాత ఎన్ స్టార్ ఐ ప్రింట్ అయ్యింది. అక్కడ వాల్యూ ఎంతైతే ఉందో అది స్టోర్ అవుతుంది అనమాట. ఇది అర్థమైందా అండి అందరికి మల్టిప్లికేషన్ టేబుల్? తర్వాత ఆ 10 వాల్యూ 11 అయింది. 11 అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిద్ది లూప్ పైకి. అప్పుడు ఎంత అయిందండి 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అండి ఫాల్స్. ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత మనకి ప్రింట్ స్టేట్మెంట్ ఐ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఏం రాయలేదు కాబట్టి ఏం ప్రింట్ అవ్వలేదు. డిడ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్? ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ డౌట్ ఉంటే ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్ ఆర్ మెసేజ్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే ఓకే, ఐఎమ్ గెటింగ్ మోర్ థమ్స్ అప్స్ గైస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకళ్ళే ఇస్తున్నారా ఈ థమ్స్ అప్స్ అన్ని? అందరూ ఇస్తున్నారు. మ్యామ్ నేను సేమ్ టేబుల్ సేమ్ కోడ్ చేశాను, కాకపోతే నేను ఐలెస్ అని 20 పెట్టాను మ్యామ్, కానీ నాకు 19 వరకే ప్రింట్ అవుతుంది. ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలి, ఈక్వల్ టు కూడా పెట్టాలి నవ్య. పెట్టాను మ్యామ్. ఎందుకంటే 19 పెట్టాను వరకు మ్యామ్. ఎందుకు పెట్టండి? ఏమో మ్యామ్, ఐ డోంట్ నో మ్యామ్. Screen 20 share వరకు తీసుకొని ఈక్వల్స్ టు పెడితే సరిపోద్ది, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు. నేను ఈక్వల్ టు పెట్టాను మ్యామ్, బట్ వైల్ లూప్ అలా అవ్వదు హరిణి. యాక్చువల్ గా ఫర్ లూప్ కి నేను చెప్పాను ఏంటి +1 యాడ్ చేయాలని చెప్పేసి ఎండింగ్ వాల్యూ. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా యా ఓకే మ్యామ్. హరిణి? యూ కెన్ షేర్ ద స్క్రీన్ లేటర్. 1 second. ఫస్ట్లీ Navyaశ్రీ is sharing her screen. Okay, we'll take the attendance at 7 o'clock. మర్చిపోయాను నేను. Okay, you share the screen obviously. I equal to I plus 2 ఇచ్చారు కదండి, అందుకని 2 ప్రింట్ అయింది. ఇప్పుడు I ఈక్వల్ టు I+2 తీసుకున్నారు అనుకోండి, 19 దగ్గరకు వచ్చింది. 19 కి 2 యాడ్ చేస్తే ఎంత అండి 21. 21 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 కాదు కదా? అదేంటి, రన్ చేయండి ఒకసారి, మళ్ళీ రన్ చేయండి. తప్పు రాసినట్టున్నారు, నాకేం కనిపించట్లేదు. ఒకసారి మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి ఏదో ప్రింట్ అయింది కదండి 20 కూడా. లోక్నాథ్ ఇస్ టైపింగ్ అంతే. అర్థమైందా నవ్య వాట్ ద మిస్టేక్ యూ హ్యావ్ డన్? ఏం మిస్టేక్ చేసావు నీకు అర్థమైందా? Did anyone understand what the mistake done by Navyasri? యా మ్యామ్, ఐ అండర్స్టూడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే నీకు అర్థమైందా నవ్య? అందరికి అర్థమైందా తను ఏం మిస్టేక్ చేసిందో? కెన్ ఐ గెట్ ద ఆన్సర్స్? చూసారు కదా ప్రోగ్రామ్, అందరికి అర్థమైందా? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అందరు ఈరోజు? అయింది మ్యామ్, అర్థమైంది. I=I+1 పెడితే టోటల్ గా 20 వరకు ప్రింట్ అవుతుంది. I+2 పెట్టాను కాబట్టి స్కిప్ అయ్యి 19 వరకే ప్రింట్ అయ్యాయి. ఓకే ఓకే. శ్రీను అర్థమైందా? శ్రీను, డిడ్ యు అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ మల్టిప్లికేషన్ టేబుల్? ప్లీజ్ మెసేజ్. ఓకే, థమ్స్ అప్ ఇచ్చాడు శ్రీను. పూర్ణ భవాని ఓకే, సమత, మేఘన అందరికి అర్థమైందా? కావ్య, లోక్నాథ్ ఓకే ఓకే guys, okay, thank you. Okay, we'll take the attendance. Or Ishwar sir has joined. Ishwar sir, can you take the attendance? హలో మేడం. చెప్పండి ఎవరండి? అది వరలక్ష్మి ఉంది కదా మేడం, చెప్పండి. తను లేట్ గా జాయిన్ అవుతానన్నాను మేడం. దీపక్ సార్ని అడిగిందంట, ఓకే అన్నారు. ఓకే అటెండెన్స్ వేస్తానులే అమ్మ వరలక్ష్మికి. ఈశ్వర్ సార్ వచ్చారు. ఈశ్వర్ సార్ నువ్వు తీసుకో నవ్య, నువ్వు తీసుకో. ఓకే అన్న, ఐ విల్ టేక్ ద అటెండెన్స్. Okay guys, please respond to the roll call. I am taking the attendance right now. మైక్ ఆన్ చేసి చెప్పండి. మీ మెసేజ్ చాట్ బాక్స్ అన్ని పెట్టే ఇక్కడ అవ్వదు. 1 second, I am taking the attendance.
స్టేట్ 9 కదా. ఓకే, సిహెచ్ హరిణి ప్లీజ్ రెస్పాండ్. మ్యామ్ ప్రెసెంట్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ జాహ్నవి సాయి స్వరూప. ప్రెసెంట్ మ్యామ్. ఓకే జాహ్నవి. ఓకే నెక్స్ట్ లోక్నాథ్ ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్. మీరు ఎక్కడున్నా సరే, మీరు బయట ఉన్నా ఇంట్లో Present, ఉన్నా ma'am. ఎక్కడున్నా. Present, ma'am. థ్యాంక్ యూ లోక్నాథ్. నవ్యశ్రీ. ప్రెసెంట్ మ్యామ్. ఓకే మౌనిక. ప్రెజెంట్ మ్యామ్. ఓకే మోహిత్ కుమార్. Present, ma'am. ఓకే నెక్స్ట్ సమత శ్రీ గాయత్రి. ప్రెసెంట్ మ్యామ్. ఓకే నెక్స్ట్ రేణుక, చాట్ల రేణుక. ప్రెసెంట్ మ్యామ్. ఓకే నెక్స్ట్ చాట్ల రేణుక వచ్చింది. మేఘన భవాని. ప్రెసెంట్ మ్యామ్. ఓకే నెక్స్ట్ వరలక్ష్మి. వరలక్ష్మి చెప్పింది కదండి ఇలా అని. ఓకే నెక్స్ట్ గూడూరి నవ్యశ్రీ. ప్రెసెంట్ మ్యామ్. ఓకే కట్టా సురేష్ రాడు అనుకుంటా. శ్రీనివాస్ బైర్శెట్టి. Present, ma'am. ఓకే హర్ష నాగప్రియ. ప్రెసెంట్ మ్యామ్. జి కావ్య. ప్రెసెంట్ మ్యామ్. ఓకే సిహెచ్ నవీన్ కుమార్. పూర్ణ భవాని నేను పిలిచాను మిమ్మల్ని. లేదు మేడం, అదే చూస్తున్నాను. సరే పూర్ణ భవాని వచ్చింది. ఓకే వేయలేదు. ప్రెజెంట్ మ్యామ్. నాగార్జున. ఓకే నాగార్జున ఈజ్ ఆబ్సెంట్. సిహెచ్ నవీన్ కుమార్ ఇస్ ఆల్సో ఆబ్సెంట్ అనుకుంటా. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ యువర్ రోల్ కాల్. మేడం, ఓకే నెక్స్ట్ చెప్పండి. మీరు నా నేమ్ పిలవలేదు. ఎవరు? సుష్మిత. సుష్మిత. వేసినట్టుంది. ఒక్క నిమిషం ఆగండి సుష్మిత. సారీ వేసినట్టున్నానండి సుష్మిత. ఒక్క నిమిషం ఆగండి. నాకు క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ నాగార్జునను నవీన్ కుమార్ తప్పితే అందరూ వచ్చారు కదండి. సారీ సుష్మిత, నేను పిలవలేదు. నేను వేస్తున్నానమ్మా నీ ఓకే. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అటెండింగ్. ఓకే హరిణి, యూ కెన్ షేర్ ద స్క్రీన్. హరిణి కానీ ఇంకెవరు? ఓకే థ్యాంక్ యూ హరిణి. అందరికీ అర్థమైంది కదండి మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా తీసుకున్నామో, ఎలా రాయాలో. దీన్ని ఫర్ లూప్ లో నాకు ఎవరైనా చెప్పగలరా? కోడ్ రాసి ఓర్ ఫర్ లూప్ లో ఎలా రాస్తాము ఐడియా అయినా, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టండి కొన్ని ఫర్ లూప్ లో ఎలా రాస్తాము అని కోడ్. ఓకే జాహ్నవి. హరిణి యూ కెన్ రైట్. నువ్వు రాయిపోను, ఇక్కడ నేను చూస్తాను. మ్యామ్ ఇన్పుట్ n is equals to ఇన్పుట్ తీసుకుని నెక్స్ట్ ఫర్ i in range 1,11 ప్రింట్ స్టేట్మెంట్ సేమ్ వైల్ స్టేట్మెంట్ లో ఎలా ఇచ్చామో అలా ఇచ్చేస్తే వస్తుంది. అంతే హరిణి, దట్స్ రైట్. వెరీ గుడ్ హరిణి. రాయాలి ఇప్పుడు, నేను చూడాలి. ప్రోగ్రామ్ 2 అనివ్వి. మళ్ళీ నీకు రేపు పొద్దున్న చదువుకునేటప్పుడు రివైజ్ చేసుకున్నప్పుడు నీకే అర్థమైంది కదా హరిణి.
నీకు అర్థమైపోతే నాకు తెలుసు, కానీ నీకోసమే వైల్ యూ అది రాయిపోని ఫర్ లూప్ మల్టిప్లికేషన్ టేబుల్ యూజింగ్ ఫర్ లూప్ అని తర్వాత. ఓకే హరిణి రాస్తుంది, మిగిలిన వాళ్ళు రాయిరా అండి. రాసి ఒకరు పెట్టారు పూర్ణ భవాని అని, మిగిలిన వాళ్ళు పెట్టరా? మేఘా భవాని మొన్న పెట్టావు, ఈరోజు పెట్టవా అండి? పెట్టరా అండి? పెడతాను మేడం. సరే సరే మేడం. ఫర్ అయిన్ కాదు, ఫర్ అయిన్ రేంజ్ చూసుకో. ఉమ్. ఓకే మీ అందరికి నాకు తెలిసి వచ్చేసినట్టు ఉంది ఫర్ లూప్ వైల్ లూప్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ చూద్దామండి. దీని తర్వాత ప్రైమ్ నెంబర్ చూసే కంటే ముందు ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఫైండ్ ఇచ్చారు. ఓకే అందరికి అర్థమైందా అండి మల్టిప్లికేషన్ ఎలా రాసాము అని? ఫర్ లూప్ లోను వైల్ లూప్ లోను. ఐ వాంట్ రెస్పాన్సెస్. ఓకే ఒకళ్ళు ఇచ్చారు, మిగిలిన ఎస్ మేడం. ఓకే 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 హరిణి, ఇప్పుడు నీకు అర్థమైందని నాకు అర్థమైంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ 3 అని పెట్టు హరిణి. నువ్వు కాస్త దాన్ని కిందకి దించమ్మా, నీకు రాయడానికి ఇబ్బందిగా ఉంటున్నట్టుంది. ఆ టెర్మినల్ అన్న కొంచెం కింద దించు. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రోగ్రామ్ 3 అని పెట్టి ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. గణేష్ యు ఆర్ ఫ్రమ్ జావా ఐ థింక్ సో, ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్. మీరు టెక్నికల్ టీమ్ మెంబర్ ఐ థింక్ కాదు, మీ టెక్నికల్ టీమ్ మెంబరే. ఇఫ్ యూ వాంట్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ద ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ రన్స్ ఇన్ పైథాన్. గణేష్ ఈజ్ యువర్ టెక్నికల్ టీమ్ మెంబర్. హీ ఈజ్ ఐ థింక్ రెజ్యూమ్ బిల్డింగ్ చెప్తారనుకుంటా మీకు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అండ్ రాయ్ హరిణి. తీసుకో, ఒక వాల్యూ తీసుకో. ఆ ఒక గివెన్ నెంబర్ కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది తీసే ముందు వస్తున్నాయి కదా. చూడు, ఇది వైల్ లూప్ లో రాద్దామా ఫర్ లూప్ లో రాద్దామా అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అంటే ఏంటో కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ మీన్ బై ఫ్యాక్టర్ ఆఫ్ ఎ గివెన్? అసలు ఒక ఫ్యాక్టర్ అంటే ఏంటి ఏదైనా ఒక నెంబర్ కి? ప్లీజ్ టర్న్ ఆన్ ద మైక్ అండ్ సే ఆర్ మెసేజ్ ఇన్ ద చాట్ బాక్స్. అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మనం 5 ఫ్యాక్టర్ తీసుకున్నాం అనుకో, 5 into 4 into 3 into 2 into 1. అవునా? ఫ్యాక్టోరియల్ కాదు ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఒక నెంబర్ ని కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటాం. అంటే ఏంటి? ఐ డోంట్ నో మ్యామ్. 1 second guys, 1 second. యా మ్యామ్, ఫ్యాక్టర్ మీన్స్ ఏమన్నది, దాని మా డివిజన్ టేబుల్ మ్యామ్. అంతే హరిణి, దాని డివిజన్ టేబుల్
అంతే Yeah, అయిపోయింది. ma'am. ఇంకెవరైనా చెప్పగలరా ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే? థ్యాంక్ యూ నవ్య. హరిణి, జాహ్నవి, సుష్మిత ప్లీజ్ రెస్పాండ్. మీరు యాక్టివ్ గానే ఉంటారు కదా. అంతే మేము దానికున్న Hmm. ఫ్యాక్టర్స్ ఆ నెంబర్ కున్న ఫ్యాక్టర్స్ అంటే లైక్ దేంతో మల్టిప్లికేషన్ అయిపోయి అవి రాస్తే ఫ్యాక్టర్ అంటారు. అంతే అంతే. అంటే ఇప్పుడు 6 అనే నెంబర్ ఉంది అనుకోండి, దాని ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 2, 3 అంతేనా, 1, 6. 2, 3 అంటే ఏంటి? అంటే ఏంటండి అసలు ఫ్యాక్టర్స్ అంటే? అంటే మనం ఒక నెంబర్ ని తీసుకుంటే ఆ నెంబర్ తో సహా 1 దగ్గర నుంచి ఆ నెంబర్ తో సహా మనం ఆ నెంబర్ ని కనుక డివిజన్ చేస్తే మనకి ఎక్కడైతే 0 వచ్చిద్దో రిమైండర్, అంటే ఏంటి? మనం ఏ నెంబర్ తో అయితే డివిజన్ చేస్తే ఇప్పుడు 1 దగ్గర నుంచి 6 దాకా మనం 6 తో డివిజన్ చేస్తాం. అంటే 6/1 చేస్తాం, 6/2 చేస్తాం, 6/3 చేస్తాం. ఎప్పుడైతే మనకి రిమైండర్ వాల్యూ 0 వచ్చిందో ఆ నెంబర్, ఏ నెంబర్ తో అయితే డివిజన్ చేసామో ఆ నెంబర్ మనకి మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్ అని అర్థం. అంతేనా అండి? నేను చెప్పింది రైటేనా? ఎస్ మ్యామ్, కరెక్ట్. ఎస్. ఇప్పుడు మీకు ఫ్యాక్టర్స్ అర్థమైతేనే నేను చెప్పబోయే ప్రోగ్రామ్ అనేది, తర్వాత ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ అనేది అర్థమవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకున్నాం, దానికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయండి? 2, 3, 1, 6. ఏ నెంబర్ కైనా కామన్ గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అనమాట. అర్థమవుతుందా? ఓకే, నేను ఇప్పుడు ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ చెప్పండి. కెన్ ఐ గెట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ కాల్ 24? ప్లీజ్ అందరూ రెస్పాండ్ అవ్వాలి క్వశ్చన్ కి, ఎందుకంటే మీకు ఫర్ లూప్ అర్థమయ్యి 24 అంటే 1 టేబుల్, 2 టేబుల్, 3 టేబుల్ అండ్ 4. మెసేజ్ ఇన్ చాట్ బాక్స్. నవ్య, మెసేజ్ ఇన్ చాట్ బాక్స్, ఎందుకంటే అందరు Yeah. చెప్పాలి కదా. స్క్రీన్ ఓకే సారీ కానీ మెసేజ్ ఇన్ దట్ చాట్ బాక్స్. శ్రీనివాస్ చెప్పాడు, సుష్మిత చెప్పింది. గుడ్. ఐ వాంట్ హరిణి, నువ్వు కూడా మెసేజ్ పెట్టగలవా? లేకపోతే నాకు చెప్పే, స్క్రీన్ షేర్ చేస్తావుగా. జాహ్నవి చెప్పింది, పూర్వ చెప్పింది, ప్రియా చెప్పింది. గుడ్. రేణుక కూడా చెప్తుంది. One, 2, 3, 4, 6, 8 and 12 and 24 మ్యామ్. హరిణి థ్యాంక్ యూ. రేణుక పెట్టింది. అంటే అర్థమైంది కదండి అందరికి అసలు ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అని. ఐ థింక్ ఎవ్రీవన్ హస్ అండర్స్టాండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడమే. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేస్తారు ఎలాగా? అది నెంబర్ డివిజిబుల్ అయితే 0, దాన్ని మనం పైథాన్ లో ప్రోగ్రామ్ రాస్తాం. ఎవరైనా ఐడియా ఉందా ఎలా రాయాలో? మనం ఇందులో ఏం వాడతామంటే ఫర్ లూప్ లోపల ఇఫ్ అనేది ఒకటి వచ్చింది, ఇఫ్ కండిషన్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్ కంప్లీట్ గా నేర్చుకుంటామండి. ఓకే, మోహిత్ కుమార్ కూడా టైప్ చేశాడు. గుడ్. I think everyone has typed the message. Thank you so much for this wonderful experience. Thank you so much. I want these answers from everyone daily anamata. Okay, Navyasri has raised their hand. Okay, you can say Navyasri, cheppu ela cheyalo, factors ela find out chestamu. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ చేస్తాము. ఒక సపోజ్ రీడ్ చేసుకున్నా, తను టైప్ చేసింది కదా మ్యామ్. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ ఐ అని రీడ్ చేసుకుని I = 1 రీడ్ చేసుకుంటాను మ్యామ్. I = 1 అంటే ఇవ్వమ్మా. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ వైల్ కండిషన్ తీసుకుంటే వైల్ I <n n, I వాల్యూ n కు ఈక్వల్ గా ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు. సో ఇక్కడ మనం యూజ్ చేసే కండిషన్ ఏంటంటే ఓకే మ్యామ్, ఆ n ని ఫస్ట్ 1 నుంచి ప్రతి టేబుల్ చూసుకుంటా వెళ్ళాలి. దాని ఫ్యాక్టర్ వచ్చి ఈక్వల్ టు 0 అయితే అది దాని ఫ్యాక్టర్. సో ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్ n అక్కడ వచ్చేస్తుంది మ్యామ్, ఆల్రెడీ అక్కడ వచ్చేస్తుంది. ఇఫ్ n ఓకే, దెన్ ప్రింట్ I. ఎంటర్ నొక్కి ప్రింట్ చేయి. నెక్స్ట్ I = I + 1.
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కంగారు పడకండి. అసలు అది ఎలా వర్క్ అయిందని నేను చెప్తాను. ఓకే ఓకే నవ్య, థ్యాంక్ యూ సో మచ్. యూ కెన్ టర్న్ ఆఫ్ ద మైక్, సారీ. కావ్య మెసేజ్ చేయలేదు అనుకుంటే ఈ రోజు, ఏంటో మరి. ఓకే మ్యామ్ నేను బయట Next, ఉన్నాను అందుకే ఒకసారి రెస్పాండ్ ఇవ్వట్లేదు. ఓకే, అర్థమవుతుంది కదమ్మా క్లాస్ కానీ. అర్థమవుతుంది మ్యామ్. ఓకే థ్యాంక్ యూ కావ్య. ఇప్పుడు చూడండి, మన ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, మ్యామ్ ఒకటి ఐ కండిషన్ పెట్టింది కదా మ్యామ్ ఒకటి i = i+1 ఉంది కదా, దాన్ని కొంచెం బ్యాక్ జరపమనండి, ఇఫ్ కిందకి సరిపోతుంది. అవును, ఇఫ్ కిందకి జరుపు, ఇఫ్ కిందకి జరుపు, అంతే, రైట్. ఇప్పుడు రన్ అయ్యి. ఇప్పుడు చూడండి అమ్మా ఎలా వర్క్ అయితే అంటే, మనకి ఇది ఫస్ట్ మనం n = ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఒక నెంబర్ ని తీసుకున్నాం. అంటే నేను ఏ నెంబర్ కి అయితే ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఆ నెంబర్. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమో 24 అన్నాను, మీరు 12 అన్నారు. 1 సెకండ్ గైస్. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకున్నానమ్మా, అది 10 అవనివ్వచ్చు, 12 అవనివ్వచ్చు, 24 అవనివ్వచ్చు, ఏదో ఒక నెంబర్. ఆ నెంబర్ కి నేను ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. నేను ఏం చెప్పాను ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే, 1 దగ్గర నుంచి ఆ నెంబర్ దాకా ప్రతి నెంబర్ ని మనం అనుకున్న నెంబర్ తో కనుక డివైడ్ చేస్తే ఏ నెంబర్ దగ్గర అయితే మనకి 0 అవుతుందో ఆ నెంబర్ మనకి ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పాం. ఇక్కడ అదే రాసాం. ఫస్ట్ చూడండి, 1 దగ్గర నుంచి అన్నాను కదా మనం డివిజన్ చేసే నెంబర్, కాబట్టి i = 1 నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఫస్ట్ వైల్ లూప్ లోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ 1 <n, ఇక్కడ <= ఇవ్వి హరిణి, మనం ఆ నెంబర్ ని కూడా ఇంక్లూడ్ చేయాలి కదా. సారీ గైస్, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 1 <= 24 కదండి, ఏదో ఒకటి 1 <= 6 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, ఆ 1 అనేది n డివైడ్ చేయాలి. కాబట్టి డివైడ్ చేస్తే మనకి రిమైండర్ వాల్యూ కనుక 0 అయితే అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఇఫ్ కండిషన్ రాసి, ఇఫ్ ఎందుకు రాసామంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వైల్ లోపల ఇఫ్ ఎందుకు రాసామంటే, ఇవి కంట్రోల్ స్ట్రక్చర్స్ కాబట్టి మీరు వైల్ లోపల ఇఫ్ రాయొచ్చండి. అర్థమవుతుందా? ఒక లూప్ లోపల మనం కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాసామన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోండి, రెండు కంట్రోల్ స్ట్రక్చర్సే, కానీ ఒక లూపింగ్ స్టేట్మెంట్ లోపల మనం ఒక కండిషనల్ స్టేట్మెంట్ అనేది రాసాం. ఇప్పుడు ఏం చెప్పిన, వైల్ లూప్ అనేది రన్ అవుతూ ఉండాలి, ఎప్పుడు ఆ డివిజన్ చేస్తూ ఉండాలి. మనం డివిజన్ చేస్తాం, ఆ డివిజన్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేయాలి కదండి, 0 అవ్వాలి అని నేను చెప్పాను కదండి. అందుకని ఆ కండిషన్ చెక్ చేయడం కోసం మనం ఇఫ్ అనేది రాసుకున్నాం. ఇఫ్ రాసి n అంటే మనం తీసుకున్న నెంబర్ ఐసే x6 అనుకుందాం. i వాల్యూ ఎంత అంటే 1, 6 ని 1 తో డివైడ్ చేస్తే 0 వచ్చిందా. మీరు ఆల్రెడీ నేను మీకు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెప్పిన అంటే మీకు ఇచ్చాను, అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ చేశారు. అప్పుడు నేను చెప్పాను పర్సంటేజ్ సింబల్ ఎందుకు వాడతామంటే రిమైండర్ వాల్యూ స్టోర్ చేసుకుంటుందండి, బై సింబల్ ఎందుకు వాడతామంటే స్లాష్ సింబల్ అది కోషియంట్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పాను. అవునా కదా అండి. సో నేను ఆ నెంబర్ ని 6 అనే నెంబర్ ని 1 తో డివిజన్ చేస్తే నాకు 0 వచ్చిందా, వచ్చింది అంటే అది నాకు ఫ్యాక్టర్. అంటే ఏంటి, ప్రింట్ అయ్యి ఆ నెంబర్ ని నేను ఏమనుకున్నానండి, ప్రింట్ చేస్తాను. అంటే 1 అనేది ఇక్కడ ఫ్యాక్టర్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేసి ఒకసారి చూడండి, నాకు ఒకసారి హరిని నువ్వేం చేస్తావంటే i = i+1 ని ప్రింట్ ఐ కింద పెట్టమ్మా. ఇందాక పెట్టు, నీకు డిఫరెన్స్ అర్థమైంది. ఇప్పుడు రన్ టైం ఎర్రర్ వస్తుంది మనకి, ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. రన్ చే ప్రోగ్రామ్ ఒకసారి. ఇవ్వమ్మా ఒకసారి 6 అని ఇవ్వి, 6 సరే 6 ఇవ్వి, మళ్ళీ రన్ చే. సిక్స్ ప్రింట్ అవ్వలేదు, మీకు అర్థమైందా అండి? ఎందుకు ప్రింట్ అవ్వలేదండి? 24 ఇవ్వహారిని ఒకసారి రన్ చేసి. రన్ అవ్వట్లేదా?
రన్ అవ్వట్లేదా హరిణి? యూఆర్ ఫేసింగ్ స్ట్రగుల్. లేదు మ్యామ్, అవ్వట్లేదు, రన్ అవ్వట్లేదు. మ్యామ్ ఓకే విజువల్ ఓకే స్టూడియో అప్డేట్ అడుగుతుంది మ్యామ్. ఏమోనమ్మా. సేమ్ మాది కూడా అట్లాగా అక్కడ సెకండ్ టైం రన్ చేస్తుంటే ఆగిపోయింది మ్యామ్. నెక్స్ట్ అప్డేట్ అడిగి అప్డేట్ అవుతుంది. అవునా? యా ఒకసారి నేను మ్యామ్. సో కనుక్కొని చెప్తాను దీని గురించి. మీకు మళ్ళీ ఒక వీడియో షేర్ చేస్తాను, దాన్ని బట్టి అప్డేట్ చేద్దరు కానీ, సరేనా? ఓకే మ్యామ్. ఓకే హరిణి, ఒకసారి వదిలేసి వెనక్కి వచ్చేసి అది ఇంటూ ఇంటూ నొక్కు. అక్కడ ఇంటూ ఉంటుంది, కింద ఇంటూ నొక్కు. ఇప్పుడు మళ్ళీ రన్ చేయ ఒకసారి చూద్దాం. రన్ అవ్వట్లేదు కదా. ఒక పని చేయి, ఈ ప్రోగ్రామ్ కాపీ చేసి న్యూ ఫైల్ తీసుకుని అందులో పేస్ట్ చేయ హరిణి. సారీ హరిణి, ఇబ్బంది పెడుతున్నందుకు. అన్న కోసమే. పేస్ట్ చేయి, రన్ చేయి. అవ్వట్లేదా? అది లేదు ఇంటూ మ్యామ్, నొక్కు వర్క్ హరిణి. అవ్వట్లేదు. అవన్నీ ఫైల్స్ అన్ని క్లియర్. సరే, అవన్నీ క్లియర్ చేసి ఇంటూ నొక్కోసారి. కింద మ్యామ్ టెర్మినల్ ఉంది. ప్రాబ్లం మ్యామ్, మేము ఒక్కసారి దాన్ని అప్డేట్ కొట్టామంటే మళ్ళీ వెంటనే ఇందులోనే ఓపెన్ అవుతుంది మీకు. అప్డేట్ అంటే చెయ్యమ్మా. ఒక 1 minute లో అప్డేట్ అయిపోతుంది మ్యామ్. విఎస్ కోడ్ అప్డేట్ చేయాలండి. ఎస్ మ్యామ్, అప్డేట్ అడుగుతుంది. ఒక 1 minute కి అప్డేట్ అయిపోయి మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తుంది మ్యామ్. అప్డేట్ అంటే చెయ్యమ్మా. ఎలా చేయాలి నవ్య ఇప్పుడు దీన్ని అప్డేట్? కెన్ యూ సే టు హరిణి? నార్మల్ గా నేను ఏం చేయలేదు మ్యామ్, జస్ట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసా. ఓపెన్ చేస్తే అది అడిగింది మ్యామ్ అప్డేట్ అవుతుంది అని. సో ఓకే చేసేసి క్లోజ్ చేస్తా. జస్ట్ 1 minute అయ్యాక మళ్ళీ ఓపెన్ చేస్తే అప్డేట్ అయ్యి ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది మ్యామ్. అదంటే చెయ్యమ్మా హరిణి. సారీ హరిణి, ఐమ్ సో సారీ ఇబ్బంది పెడుతున్నందుకు. మీ ఎవరికి అప్డేట్ అడగలేదా అండి మిగిలిన వాళ్ళకి? లైక్ జాహ్నవి, సుష్మిత, ప్లీజ్ రెస్పాండ్. You guys are active in class. జాహ్నవి సైలెంట్ గా ఉన్నావు ఏంటమ్మా? లేదు మ్యామ్, చేస్తున్నాను ప్రోగ్రామ్. ఇట్స్ ఓకే. సుష్మిత? సుష్మిత ఏంటో సైలెంట్ గా ఉన్నారు ఈరోజు. చూడు, మనకి 6 ప్రింట్ అవ్వలేదు ఇక్కడ. 6 ప్రింట్ అవ్వలేదు, 24 ప్రింట్ అవ్వలేదు. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఏం చేస్తావంటే ఈక్వల్ టైప్ ప్లస్ 1 ఇఫ్ కింద పెట్టు. నేను చెప్తాను, ఇఫ్ కింద పెట్టు. ఇప్పుడు చూడు, జూమ్ చేయ ఒకసారి. మళ్ళీ మళ్ళీ రన్. మ్యామ్ రన్ అవ్వట్లేదు మ్యామ్, ఇంకెవరినైనా ఒకసారి ట్రై చేయమని చెప్పండి. సరే 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 హరి. Thank you so much for sharing the screen. Can anyone share the screen except Harini? Please respond, guys. I'm asking you to share the screen. ప్లీజ్ ఇనిషియేటివ్ తీసుకోండి మీరే. హరిణి తీసుకుంటది కదా ఎప్పటికప్పుడు ఇనిషియేటివ్, అలా తీసుకోవచ్చు కదా మీరు కూడా. నేను పేరు మెన్షన్ చేస్తేనే తీసుకుంటారండి. నవ్యశ్రీ, కెన్ యు షేర్ ది స్క్రీన్? హలో గైస్, నా వాయిస్ వినిపించట్లేదా? రెస్పాండ్ అవ్వండి కాస్త. వరలక్ష్మి has joined the chat. Okay. జూమ్ చేయ. రంచి. వాల్యూ ఇవి 24 ఇవి అక్కడ.
24 ఎంటర్ చూడండి. ఇప్పుడు మీరు గమనిస్తూ జూమ్ చేయాలనే ప్రోగ్రామ్ చెప్పి ప్రైమ్ నెంబర్ చెప్పుకుని జూమ్ చేయ నవ్య ప్లీజ్ జూమ్. అలా కాదు Zoom నవ్య. చేయాలి. హరిని జూమ్ అంటే ఎలా చేయాలి చెప్పమ్మా. అదే నీ స్పేస్ బార్ దగ్గర కొంచెం 2 ఫింగర్స్ ని ఎక్స్పాండ్ చేసినట్టు పెట్టు. టచ్ ప్యాడ్ దగ్గర ఎక్స్పాండ్ చేయదాన్ని. టచ్ ప్యాడ్ దగ్గర కొంచెం 2 ఫింగర్స్ ఎక్స్పాండ్ చేసినట్టు పెట్టు. ఎక్స్పాండ్ అంటే 2 ఫింగర్స్ ని దగ్గర నుంచి దూరంగా చేయి ఒకసారి. దగ్గర నుంచి దూరం చేయి. ఇప్పుడు నార్మల్ గా టచ్ ప్యాడ్ నువ్వు మౌస్ వాడుతున్నావు. ఆర్ యు యూజింగ్ సిస్టమ్ ఆర్ ల్యాప్టాప్? థింక్ ల్యాప్టాప్. నవ్య అలా కాదు నవ్య, నీ టచ్ ప్యాడ్ మౌస్ వాడితే అవ్వదు. నీ టచ్ ప్యాడ్ ఉందా, టచ్ ప్యాడ్ 2 ఫింగర్స్ దగ్గర నుంచి కొంచెం ఇలా దూరం చేస్తే నీకు జూమ్ అవుతుంది. మౌస్ వాడితే అవ్వదు. సరే నవ్య, ఇట్స్ ఓకే, దట్స్ ఫైన్ ఓకే ఓకే కూల్. హరిని యూట్యూబ్ కూల్, నేను చెప్తానులే. ఒకసారి చూడండి, అందరూ చూడండి ఒకసారి. రెస్పాండ్ అందరూ చూడండి. మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మనం ఒక నెంబర్ తీసుకున్నాము, వెదర్ ఇట్ ఈస్ 6 or 7 ఏంటి ఒక నెంబర్ తీసుకుని దాని తర్వాత ఏం చేసాము నేను చెప్పాను ఆల్రెడీ. ఏమని? నవ్య ప్లీజ్ జూమ్, నాకే కనిపించట్లేదు యాక్చువల్ గా. ఓకే, ఐ విల్ షేర్ ద స్క్రీన్. థ్యాంక్ యూ నవ్య. జూమ్ అవ్వట్లేదు, సో నేను స్టాప్ చేసేస్తున్నా. Sorry, I asked Jahnavi to share her screen. Okay, thank you Navya for doing this. Jahnavi, can you please share the screen? Yes ma'am, just. Thank you Jahnavi. Zoom से amma Jahnavi first. నీకు కూడా కనిపించట్లేదా అండి? లేదు మ్యామ్, నాకు అవ్వట్లేదు జూమ్ అది. ఓకే, ఐ విల్ షేర్ ద స్క్రీన్, డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ జాహ్నవి. నేను షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఐ థింక్ నా స్క్రీన్ విజిబుల్ కదండి అందరికి? ఈరోజు రాస్తున్నాను చూడండి అమ్మ ప్రోగ్రామ్ జాగ్రత్తగా. నేను ఒక ఇన్పుట్ తీసుకున్నానండి, అది ఏదో ఒక నెంబర్. మ్యామ్ మీ స్క్రీన్ నాకు కనిపించట్లేదు. అందరికి కనిపిస్తుందండి? నో మ్యామ్. నాకు కూడా లేదు మ్యామ్. లేదు మ్యామ్, మీరు అసలు కోడ్ రాస్తున్నారని కూడా తెలియట్లేదు. అవునా, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే ఓకే, నేను స్క్రీన్ షేర్ చేయడం ఎంటర్ స్క్రీన్ షేర్ చేయడం ఆపేసాను, ఒక్క నిమిషం. ఒకసారి చూడండి క్లారిటీగా. నా స్క్రీన్ షేర్ అవుతుందండి? యా మ్యామ్, అవుతుంది. ఎస్ మ్యామ్. కనిపిస్తుందండి? వీడియోస్ కూడా కనిపిస్తుంది, నేను ఓపెన్ చేశాను.
మ్యామ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మేడం మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, స్క్రీన్ కూడా కనిపించట్లేదు, జస్ట్ ఈ హోమ్ పేజ్ ఒకటే వస్తుంది క్లాస్ జరిగేది. మేబీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. నా స్క్రీన్ ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయమని అడిగింది, నేను చేయనంటాను. ఒక్క నిమిషం, నేను వేరే నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గైస్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఐఎమ్ సారీ ఫర్ దిస్. Guys, please turn on the mic and say I'm audible to everyone. Please Yes, respond. Yes, ma'am. Yes, ma'am. Yes, ma'am. ఓకే, ఒక్కసారి చూడండి, నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మ్యామ్. షేర్ అవుతుంది, బట్ ఇప్పుడు కూడా హోమ్ పేజే ఉంది మ్యామ్. ఓకే ఓకే, నేను చేయలేదు ఇంకా. ఇప్పుడు కనిపిస్తుందా అండి విఎస్ కోడ్? కింద కింద కనిపిస్తుంది మ్యామ్ చిన్నగా. యా ఓకే మ్యామ్, ఇట్స్ విజిబుల్. Okay, please respond, guys. Is it visible to everyone that my screen? Yeah, is- ma'am. Now it's visible. Okay, okay. Thank you so much, guys, and thank you for waiting for this time. I'm sorry for inconvenience. ఇప్పుడు నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ వాల్యూకి నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫ్యాక్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. శ్రీను, ఆర్ యూ లిజనింగ్? అండ్ మోహిత్ కుమార్, ఆర్ యూ లిజనింగ్? లోకనాథ్, ప్లీజ్ రెస్పాండ్. నెక్స్ట్ నేను తీసుకోవాలి ఐ అనే వాల్యూ తీసుకున్నాను, ఎందుకంటే 1 దగ్గర నుంచి నేను ఫ్యాక్టర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలండి? వైల్ i less than or equal to n అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానండి? వైల్ లూప్ లోపల ఫర్ లూప్ ఎందుకు వాడుతున్నానండి? మనకి ఇచ్చిన కండిషన్ చెక్ చేయడం కోసం. ఇఫ్ పర్సెంటేజ్ i ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ ఇక్కడ పెట్టి ప్రింట్ ఆ వాల్యూ ప్రింట్ చేయాలి. తర్వాత i వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. రన్ చేస్తున్నాను నా ప్రోగ్రామ్. నెంబర్ నన్ను అడుగుతుంది. ఐ సెట్ 6. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి, నేను ఏ వాల్యూ అనుకున్నానండి? 6 అనే వాల్యూని మనం ఇన్పుట్ కింద తీసుకున్నాం, ఏదో ఒక వాల్యూ. ఇప్పుడు ఐ వాల్యూ నేను ఎక్కడ ఏం చెప్తానండి? 1 దగ్గర నుంచి ఆ నెంబర్ దాకా, మనం 1 దగ్గర నుంచి ఆ నెంబర్ 6 దాకా ప్రతి నెంబర్ ని ఆ నెంబర్ తో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ వాల్యూ కనుక 0 వస్తే ఆ నెంబరే మనకి ఫ్యాక్టర్ మనకు తెలుసు. గూడూరి నవ్యశ్రీ ఇస్ రెస్పాండింగ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు ఫస్ట్ చూడండి, వైల్ i less than or equal to n అంటే ఫస్ట్ ఏంటి? 1 అనేది 6 కంటే తక్కువే కదండి. 1 less than or equal to 6. అప్పుడు ఏమైతే లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది, ఎందుకంటే ట్రూ కాబట్టి కండిషన్. స్క్రీన్ కనిపించడం లేదు. గైస్ ప్లీజ్ రెస్పాండ్ దట్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్. ఎస్ మ్యామ్, కనిపిస్తుంది. విజిబుల్ మేడం. మ్యామ్ కంట్రోల్ ప్లస్ నొక్కండి మ్యామ్, కొంచెం జూమ్ అవుతుంది. హోమ్ పేజ్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడండి నో మ్యామ్. ఓకే గైస్, ఓకే ఓకే, ఒక్క నిమిషం. మ్యామ్ ఇప్పుడు జూమ్ అయింది, లాస్ట్ లో జూమ్ అయింది మ్యామ్ మాకు. అయ్యింది, కానీ కొంతమందికి నా స్క్రీనే కనిపించట్లేదు అంట కదా నవ్యశ్రీ. I don't Okay, know. want someone to I share don't their know screen. what's the problem. సుష్మిత గాని పూర్ణ భవాని గాని ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. హరిణికి, నవ్యకి, జాహ్నవికి అవ్వట్లేదు, నాకు ఓపిక కూడా లేదు. ప్లీజ్ గైస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎవరైనా స్క్రీన్ షేర్ చేయండి అమ్మా. సుష్మిత, కెన్ యూ ప్లీజ్ షేర్ ద స్క్రీన్? చేస్తున్నాను మేడం. ఎందుకండి పేరు పిలిపించుకుంటారు? ముందే చేయొచ్చు కదా. సారీ మేడం. That's okay, Sushmita. Thank you. అమ్మా, సుష్మిత స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? అది చెప్పండి. ఎస్ మ్యామ్. Yes, ma'am. అందరికి, గూడూరి నవ్యశ్రీ, లోక్నాథ్, ప్రతి ఒక్కరు. ఓకే లోక్నాథ్, జూమ్ అంటే చెయ్యమ్మా, కంట్రోల్ ప్లస్ నొక్కి.
కంట్రోల్ ప్లస్ సింబల్ నొక్కు. జూమ్ అయింది. సరే అది దించే కిందకి. ఇప్పుడు చూడండి, ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఎందయ్యేలాగా అయ్యేలా లేదు ఈ ప్రోగ్రామ్, కానీ మనం అవచేయాలి ఈరోజు ఎలాగైనా. ఒకసారి చూడండి, వైల్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అయితే ఫస్ట్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఏమైతే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఏమని? ఇఫ్ 6 అనేది 1 తో డివిజిబుల్ అవుతుందా, 6% 1 ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ వాల్యూ 0 వస్తే గనుక ఆ 1 అనేది నాకు ఏమైందండి ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్యాక్టర్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇఫ్ తర్వాత అంటే వైల్ లూప్ లో నాకు ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇఫ్ కండిషన్ లో కాదండి, ఇఫ్ కండిషన్ లో మనం ఇంక్రిమెంట్ చేయట్లేదు, వైల్ లూప్ లో చేస్తున్నాం కాబట్టి ఇఫ్ కిందే రాస్తాం. అదే మనం ఇఫ్ లోపల చేసాం అనుకోండి, ఈ ఇఫ్ లోపల అంటే ప్రింట్ స్టేట్మెంట్ కింద రాస్తే అది ఇఫ్ కండిషన్ లోకి వచ్చింది. కానీ నేను వైల్ కండిషన్ దగ్గర ఇంక్రిమెంట్ రాస్తున్నానండి కాబట్టి. తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అండి. అవును ట్రూ అయింది, లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ 6 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0 అయ్యిందా, రిమైండర్ వాల్యూ 0 వచ్చిందా, వచ్చింది అంటే 2 కూడా ఫ్యాక్టరే. తర్వాత ఇంక్రిమెంట్ అయింది 3 అవుతుంది. మళ్ళీ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n, రైట్ అయినా 3% 1 అదే 6% 3 ఈక్వల్ టు 0 వచ్చిందా, వచ్చింది. అంటే మనం 6 ని 3 తో డివిజన్ చేసినప్పుడు మనకి రిమైండర్ వాల్యూ 0 వచ్చింది, కోషంట్ వాల్యూ 2 వచ్చింది. కాబట్టి ప్రింట్ 3 ప్రింట్ అయింది. తర్వాత 3 ఈక్వల్ టు 3 ప్లస్ 1 4 అయింది. మళ్ళీ పైకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఇప్పుడు చూడండి 6 డివైడెడ్ బై 4 చేస్తే మనకి రిమైండర్ వాల్యూ 0 వస్తుందా, రాదు. కాబట్టి ఐ కండిషన్ నుంచి బయటకు వచ్చేసి ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుందండి, ఐ ఈక్వల్ ఐ ప్లస్ 1 5 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 కాబట్టి రైట్. మళ్ళీ 5 డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 5 చేస్తే మనకి 0 వచ్చిందా, రాలేదు కాబట్టి ఏం చేస్తాము, మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ కాకుండా తర్వాత ఏముందండి, ఇంక్రిమెంట్ అయింది. ఐ ఈక్వల్ ఐ ప్లస్ 1 6 అయింది. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అయింది కాబట్టి అప్పుడు మనకి ఏమైందండి, 6 అనే వాల్యూ అదే ఫ్యాక్టర్ 6 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఏదైనా ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది అందరికీ అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. అర్థమైంది మ్యామ్. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, ఐ వాంట్ యూ టు సే నాకేం కావాలంటే ఫ్యాక్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేశాను, కానీ ఇప్పుడు నాకేం కావాలి, ఆ ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో కౌంట్ అవుట్ చేయాలి. ఎవరైనా దీనికి చెప్పగలరా? ఓకే సుష్మిత, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే చెప్పు. మ్యామ్ జస్ట్ ఇప్పుడు మనకు కౌంట్ కావాలి కాబట్టి కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకోండి మ్యామ్, జస్ట్ వైల్ కండిషన్ పైన. తను టైప్ చేయట్లేదు మ్యామ్, జస్ట్ ఒకసారి చెప్పేనా మ్యామ్? చేస్తుంది. నువ్వు చెప్పు, నేను తనకు చెప్తాను తర్వాత. కంగారు సుష్మిత, యూ డోంట్ టైప్ అమ్మా, నువ్వు టైప్ చేయొద్దు. ఓకే మ్యామ్, కౌంట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం మ్యామ్ మనం. తీసుకున్నాక సో ఇప్పుడు ప్రింట్ అయ్యింది కదా మ్యామ్, అది తీసేసి మనకు ఇప్పుడు ఐ ప్రింట్ చేయని అవసరం లేదు కాబట్టి ఇప్పుడు n% ఐ ఈక్వల్ టు 0 అయ్యింది కాబట్టి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 అంటే ఇందాక 0 ఉంది కాబట్టి ఇప్పుడు ఒక కౌంట్ ఇంక్రీజ్ అవుద్ది మ్యామ్. సో నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వైల్ కండిషన్ కింద ప్రింట్ కౌంట్, అంతే కదా మ్యామ్? అంతే రైట్ బాగా చెప్పాను అవిశ్రీ, గుడ్. ఓకే అమ్మ, నేను చెప్తాను ఒకసారి వినండి. ఇదే ప్రోగ్రామ్ ని సుష్మిత, కెన్ యూ ప్లీజ్ రైట్ ఇన్ ఫర్ లూప్ లో రాయగలవా అమ్మా? సుష్మిత మేడం మీరు గైడ్ చేస్తే రాస్తాను మేడం. చెప్తానమ్మా, చెప్తాను పర్లేదు. ఒకసారి ఓపెన్ చేయ, విఎస్ కోడ్ ఓపెన్ చేయ. అది ఏం చేస్తావంటే ఓకే కమెంట్స్ లో పెట్టేసేదాన్ని. ఒక ఇన్పుట్ వాల్యూ తీసుకోమ్మా, n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని. ఎంటర్ ఎనీ నెంబర్ రాసి తర్వాత దీని తర్వాత ఫ్యాక్టోరియల్ చెప్పుకుని తర్వాత ప్రైమ్ నెంబర్ చెప్పుకుందాం. తర్వాత నేను జంపింగ్ స్టేట్మెంట్స్ చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రాయం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి, రేంజ్ రాసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి,
పారాంథసిస్ ఓపెన్ చేయమ్మా. 1 నుంచి ఆ నెంబర్ దాకా ప్రింట్ అవ్వాలి కాబట్టి 1 కామా n+1. నేను నిన్నే చెప్పానండి n+1 ఎందుకు తీసుకుంటామంటే మనం n+1 తీసుకుంటే అది n దాకే రీడ్ చేస్తుంది, ఎప్పుడు -1 తీసుకుంటది. కాబట్టి మనం ఏం చేయాలండి, n+1 తీసుకోవాలి. ఓకే, ఇవి కాలన్ ఇవి n+1 తర్వాత పారాంథసిస్ బయట కాలన్ ఇచ్చి ఎంటర్ నొక్కు. ఇఫ్ ఇక్కడ రాసింది ఇఫ్ n%i=0 అయితే ప్రింట్ అయిపోయింది ప్రోగ్రామ్. కాలన్ ఇవ్వమ్మా, కాలన్. మనం ఎప్పుడు చెప్తాను కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ కంట్రోల్ చెక్ చేసి రాసేటప్పుడు మనం కాలన్ అనేది నెసెసరీ. రన్ చేయమ్మా ప్రోగ్రామ్ సార్. ఇవ్వి ఏదొక వాల్యూ ఇవ్వి. ఇప్పుడు చూడండి, అర్థమైందండి ఫర్ లూప్ లో ఎలా రాసామని. ఎవరికైనా ఫర్ లూప్ లో అలా ఎందుకు రాసామో అని అర్థం కాలేదా? ప్లీజ్ రెస్పాండ్. మేఘ్నా, భవాని, కావ్య, లోక్నాథ్, హరిణికి అర్థమైంది నాకు తెలుసు. నెక్స్ట్ ప్రియా, మౌనిక, సమత, పూర్ణ భవాని, వరలక్ష్మి హ్యాండ్ రైస్ చేసి చెప్పమ్మా, డౌట్ ఏమైనా ఉందా? మేడం సడన్ గా టచ్ అయిపోయింది. అర్థమైందా వరలక్ష్మి? అర్థమైంది మేడం. శ్రీను, ఇంకా ఎవరున్నారు? వరలక్ష్మికి అర్థమైందంట. ఓకే, వీళ్ళందరికి అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయబోతున్నామంటేనమ్మా, ఆ ఫ్యాక్టరీస్ యొక్క కౌంట్. ఇప్పుడు దాకా ఎన్ని ఫ్యాక్టరీస్ ఏమేమి ఉంటాయని అవన్నీ ప్రింట్ చేసాం. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని, వాటి కౌంట్ ఎంత. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 అంటే 4 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ 4 ఫ్యాక్టరీస్ యొక్క కౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలా చేస్తావంటేనమ్మా హరిణి, సారీ సుష్మిత, సుష్మిత, ఇప్పుడు ఎంటర్ ఏ వాల్యూ దగ్గర నువ్వేం చేస్తావంటే ఫర్ కి ముందు కౌంట్ ఈక్వల్ టు 0 అని ఒక వాల్యూ తీసుకో. ఫర్ కి ముందు కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకో. ఇప్పుడు ఏమవ్వాలండి, ఇప్పుడు ప్రింట్ ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రింట్ అయి తీసేసి కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అని రాయి. ప్రింట్ అయి తీసే, నాకు అవసరం లేదు ఆ కౌంట్. ఏమి లేదు లేదు అలా కాదు, లేదు అలా అయితే అలా రాదు. యాక్చువల్ గా ప్రింట్ స్టేట్మెంట్ తీసేసే డైరెక్ట్ గా కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 రాయి. ఫర్ లూప్ కింద రాయాలమ్మా, అది ఫర్ లూప్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్ చేయాలి, అక్కడే ప్రింట్ చేయకూడదు. అప్పుడు మనకి కౌంట్ 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 అని ప్రింట్ అవుతుంది మళ్ళీ ప్రింట్ చేస్తే. అలా కాదు, ఇఫ్ లోపలే అమ్మా అది మనకి ఇంటెంటేషన్ ఎర్రర్ వచ్చేసేది సుష్మిత. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇందాక ఎక్కడైతే రాసావు అక్కడే రాయి. స్పేస్ స్పేస్ మళ్ళీ స్పేస్, చాలు చాలు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఎక్కడైతే ఉందో దాని కింద కరెక్ట్ గా నెక్స్ట్ లైన్ లో దాని కింద కౌంట్ ప్రింట్ చేయి. ఫర్ ఎక్కడైతే ఉందో దానికి ఇక్కడ కాదమ్మా, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ అయిపోయిన తర్వాత, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అయిపోయిన తర్వాత ఫర్ ఎక్కడ ఉందో అక్కడ దాని కిందే అక్కడ ప్రింట్ చేయి. ప్రింట్ పారాంథసిస్ ఓపెన్ చేసి కౌంట్ అంటారు. అదేనండి ఐఎమ్ సేయింగ్ వెరీ వెరీ ప్రతిసారి చెప్తున్నాను, ఇంటెంటేషన్ ఎర్రర్ అనేది చాలా ముఖ్యం. ఇంటెంటేషన్ అనేది మీరు ఫాలో అవ్వాలి. వైట్ స్పేసెస్ మ్యాటర్స్ ఏ లాట్ ఇన్ పైథాన్. ప్లీజ్ గైస్ రిమెంబర్ దిస్ థింగ్. మీరు ఇది రిమెంబర్ పెట్టుకోండి మైండ్ లో. ఇంటెంటేషన్ మనం పైథాన్ నేర్చుకుంటున్నాం, పైథాన్ రాస్తున్నాం, మనం పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం అంటే ఈ షుడ్ మైండ్ లో ఏం పెట్టుకోవాలి, మనం ఇంటెంటేషన్ ఎర్రర్ అనేది ఫాలో అవ్వాలి. ఇంటెంటేషన్ ఎర్రర్ అనేది ఫాలో అవ్వాలి అంతే. ఇప్పుడు చూడండి, మనం ఒక వాల్యూ తీసుకున్నాం 6. రన్ చేయమ్మా ఒకసారి, రన్ చేయి సుష్మిత. ఇవి నీకు నచ్చిన వాల్యూ ఏదో ఒకటి ఇవి, నీ ఫేవరెట్ నెంబర్ 8 ఇచ్చావు. అండ్ ఫ్యాక్టర్స్ ఏంటి 4. ఆ ఫ్యాక్టర్స్ ఏమేంటండి 1 2 అవునండి 4, తర్వాత ఏంటండి 8,
ఇప్పుడు ఏం చేస్తామంటే సుష్మిత కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 రాసావు కదమ్మా, దాని కింద లైన్ లోనే ఎగ్జాక్ట్ గా దాని కింద లైన్ లోనే ప్రింట్ ఆఫ్ ఐ రాసే, ఇందాక ఎలా రాసావు అలా అక్కడే ప్రింట్ ఆఫ్ ఐ రాయి. ఇప్పుడు చెప్తాను ఎలా అయిందో. ఎండ్ ఈక్వల్ టు కామా ఇవి, కామా ఎండ్ ఈక్వల్ టు కొటేషన్స్ ఇచ్చి, అంటే ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ అవడానికి నేను చెప్పాను కదండి. ఐ కామా అక్కడ కాదా, ఐ కామా ఎండ్ ఈక్వల్ టు కొటేషన్స్ ఇచ్చి, అప్పుడు మనకి పక్క పక్కన ప్రింట్ అవుతాయి. ఒకటే అండి, మీరు ఇప్పుడు చేసి ఇప్పుడు క్లాస్ వినేసి ఎండ్ ఎండ్ నాట్ అండ్ అమ్మ, ఎండ్ ఈఎండి ఎండ్. నేను చెప్పాను కదా సుష్మిత, ఎండ్ ఎందుకు వాడతామో పక్కన రావడానికి. ఈక్వల్ టు మిస్టేక్ మేడం. దట్స్ ఓకే. ఎండ్ ఈక్వల్ టు కొటేషన్స్ ఇవ్వమ్మా, డబుల్ కొటేషన్స్ స్పేస్ ఇవ్వమ్మా కాస్త, ఆ రెండింటికి ఆ డబుల్ కొటేషన్స్ కి మధ్యలో స్పేస్ ఇవ్వి. రన్ చేయి ఇప్పుడు. ఇవి ఏదో ఒక వాల్యూ ఇవ్వు నీకు నచ్చింది. 8 ఇవ్వు పోనీ. రన్ చేయి. ఒకసారి చూడండి, మనకి 1 2 4 8 అనేది మనకి ఫ్యాక్టర్స్ యాక్చువల్ గా. అటు యొక్క కౌంట్ ఎంత అండి 4. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే సుష్మిత, ప్రింట్ ఐ ఈక్వల్ టు ఎండ్ ఈక్వల్ టు అని ఇచ్చిన తర్వాత ప్రింట్ ఆఫ్ న్యూ లైన్ అని ఇవ్వి. ప్రింట్ ఆఫ్ రైట్, దాని కిందే ప్రింట్ ఆఫ్ అని రాయి, ఉత్తి ప్రింట్ ఆఫ్. ప్రింట్ ఆఫ్ రాసి వదిలేస్తే, అలా ఆఫ్ కాదు, పెరాంథసిస్ అమ్మా, పెరాంథసిస్. ప్రింట్ రాసి ఉత్తి పెరాంథసిస్ ఇచ్చి వదిలేసి రన్ చే. నేను ప్రోగ్రామ్ చెప్తాను ఎలా వచ్చిందో, మీరు కంగారు పడద్దు. వీ హ్యావ్ 15 minutes మోర్. నేను ఇంకా జంపింగ్ స్టేట్మెంట్స్ ఒకటి చెప్పాలి. రన్ చే. 8 1 2 4 8 అనేవి ప్రింట్ అయిపోయి తర్వాత ఏం ప్రింట్ అయిందండి మనకి, తర్వాత 4 అనేది సపరేట్ గా ప్రింట్ అయింది. ఇప్పుడు చూడు, ఆ ప్రింట్ ఏం చేస్తావంటే ప్రింట్ కౌంట్ ఎలా రాసావో అలా ఇవ్వి, అంటే ముందుకి ఇవ్వి. ఇప్పుడు రన్ చే ప్రోగ్రాము. 8 ఇవి మళ్ళీ. ఇప్పుడు చూడండి, అవి చూడండి ఒకసారి. 1 2 4 8 అనేవి మనకి ఫ్యాక్టర్స్. అవి ఎన్ని ఉన్నాయి, వాటి కౌంట్ ఎంత అండి 4. ఒకసారి చూడండి లూప్ ఎలా రన్ అవుతుంది అంటే, ఫస్ట్ n అనేది 8 తీసుకున్నాం, కౌంట్ మనకు కౌంట్ ప్రింట్ చేయాలి కాబట్టి కౌంట్ వాల్యూ 0 అని తీసుకున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా 1 నుంచి స్టార్ట్ అయ్యి ఆ నెంబర్ దాకా తీసుకోవాలి కాబట్టి n+1 8 దాకా తీసుకుంటది. ఇప్పుడు చూడండి 8 అనేది 1 తో డివిజన్ చేస్తాం, రిమైండర్ వాల్యూ 0 వచ్చింది కదండి. అప్పుడు ఏం చేస్తాం, కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అంటే కౌంట్ వాల్యూ 1 అయింది. అంటే 1 దానికి ఫ్యాక్టర్, ఒక నెంబర్ అనేది ఉంది దానికి ఫ్యాక్టర్ అని అవుతుంది. తర్వాత నెంబర్ ఏంటంటే 1, ఆ 1 ప్రింట్ చేస్తాం. తర్వాత ఏం చేసామండి, ప్రింట్ మళ్ళీ లూప్ పైకి వెళ్ళిపోయింది. ప్రింట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మళ్ళీ ఇప్పుడు ఇంక్రిమెంట్ వాల్యూ అయింది 2 అయింది. ఇప్పుడు 8% 8 2 తో డివిజన్ అయిందా, అయ్యింది, ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి కౌంట్ ఈక్వల్ కౌంట్ +1 అంటే కౌంట్ లో ఎంత ఉందండి 1 అంది. ఆ 1 కి ఇంకో 1 యాడ్ చేస్తే ఎంత అయిందండి 2 అయింది. కాబట్టి కౌంట్ వాల్యూ ఎంత అయింది 2. అంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి ఏమేమిటివండి, ప్రింట్ చేస్తే మనకి 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. తర్వాత మళ్ళీ లూప్ పైకి వెళ్ళింది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 3, 8 ని 3 తో డివైడ్ చేసాం, అది రాంగ్ కదండి, ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మరి తర్వాత ఏమైంది 4 అయింది. 8 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు చేస్తే మన రిమైండర్ వాల్యూ 0 వచ్చింది, అయ్యింది. అప్పుడు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ అయింది. ఇందాక చూడండి కౌంట్ లో ఎంత ఉంది 2 అయింది. ఇప్పుడు ఎంత చేసామండి, దాన్ని +1 చేసాం, అంటే కౌంట్ వాల్యూ ఎంత అయిందండి 3. అంటే మనకి 8 కి ఇప్పటిదాకా 3 ఫ్యాక్టర్స్ అనేవి వచ్చేసింది. అవి ఏమేంటివి 1 2 4. తర్వాత ఏం చేసాం, మళ్ళీ పైకి వెళ్ళి ఇంక్రిమెంట్ అయింది. ఆ 4 ని అక్కడ 4 ని ప్రింట్ చేసేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. 5 అయింది. 5 అవుతుందా అండి, అవ్వదు. మళ్ళీ పైకి వెళ్ళి 6 అవుతుందా అండి, అవ్వదు. మళ్ళీ 7 అవ్వదు. 8 అనేది 8 తో డివిజన్ అవుతుంది కాబట్టి 8 డివైడెడ్ బై 8 ఈక్వల్ టు 0 చేస్తే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1 అంట. అంటే ఏంటి, ఇందాక 3 ఉంది కౌంట్ లో, ఇప్పుడు దానికి మళ్ళీ 1 యాడ్ చేస్తాం, అంటే 8+1 3+1 ఎంత అయింది 4. అంటే కౌంట్ వాల్యూ మనకి ఇక్కడ 4. తర్వాత ఆ వాల్యూ ఎంత ఉందండి అందులో 8 ప్రింట్ చేస్తాం. తర్వాత పైకి వెళ్ళాం, మళ్ళీ 8 ఈక్వల్ 8+1 9 అనేది <8 ఆ రేంజ్ లో ఉందా, లేదు, కాబట్టి లూప్ బయటకు వచ్చేసింది. తర్వాత నేనేం రాసాను, ప్రింట్ ఆఫ్ అని రాసాను, అంటే ఒక న్యూ లైన్ లో ప్రింట్ అవ్వమని ఇచ్చా. తర్వాత ఏమి ఇచ్చా, కౌంట్ వాల్యూ మనకి ఎంత ఉందండి 4. ఆ కౌంట్ ఎంత రాసామండి, ప్రింట్ ఆఫ్ కౌంట్. ఇది అర్థమైందండి అందరికి, మనము నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం. ప్లీజ్
రెస్పాండ్. అర్థం కాకపోతే వెంటనే చెప్తాను మళ్ళీ నేను. ప్లీజ్ రెస్పాండ్ గైస్. ఎవ్రీవన్, ఐ వాంట్ థమ్స్ అప్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఏంటి మేడం ఈ రోజు కొంచెం ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు. ఎవరు అడిగింది క్వశ్చన్? సుష్మిత. అంటే టైం అయిపోతుంది కదా, మీకు అర్థం కాగలేదు అంటే చెప్పండి, నేను సులువుగానే చెప్తాను. మనం జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఒకటి చెప్పుకోవాలి, అందుకే సార్ అన్నారు కదా దీపక్ సార్, అందుకు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. అర్థమైందా సుష్మిత? ఫస్ట్ అర్థమైంది మ్యామ్, కొంచెం స్లోగా చెప్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ Okay. స్లోగా చెప్తాను Okay. కంగారు. అందరికి అర్థమైందా అండి? ప్లీజ్ రెస్పాండ్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తామంటేనమ్మా, ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే అక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 పెట్టేసో, ఫర్ ఈక్వల్ 0 పెట్టేసో, ఇప్పుడు ఏం చేస్తామంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 రాసేసో, ప్రింట్ ఐ తీసేయమ్మా. ప్రింట్ ఐ ఈక్వల్ టు తీసే, ఆ స్టేట్మెంట్ తీసేయమ్మా, తీసే. ఇప్పుడు ప్రింట్ కౌంట్ ఆ రెండు కూడా తీసేసే. అక్కడే రాయి, కింద ఎక్కడైతే ఆగావు అక్కడే రాయి. ఇటు సైడ్ ఫర్ రాసింది వచ్చా స్టార్టింగ్ నుంచి. ఇఫ్ రాసి ఇఫ్ ఇప్పుడు దేనికి చెప్తున్నారు? చెప్తాను. ఇప్పుడు దేనికి చెప్తున్నారు మ్యామ్? అది ప్రైమ్ నెంబర్ అమ్మా. హౌ టు ఫైండ్ గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్ అంటే హెడ్డింగ్ పెట్టుకోవడానికి అడిగాను. దట్స్ ఓకే. ప్రైమ్ నెంబర్. ఓకే. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు స్పేస్ ఇచ్చి, ఇఫ్ తర్వాత కాస్త స్పేస్ ఇచ్చి కౌంట్ ఈక్వల్ టు 2 అని రాయమ్మా. 2 ఇచ్చి కాలన్ ఇచ్చి లోపల ఏం చేస్తాం అంటే ప్రింట్ లోపల కొటేషన్స్ ఆన్ చేసి ప్రైమ్ అని రాయి. గివెన్ నెంబర్ అనేది ప్రైమ్ అని అర్థమైంది మనకి. ప్రింట్ రాసి లోపల ఇచ్చి కొటేషన్స్ లో ప్రైమ్ అని రాయి. గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్. దట్స్ ఫైన్. ఇది చెప్పుకుని మనకి ఇంకొక 10 minutes ఉందమ్మా. ఈ 10 minutes లో మనము జంపింగ్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాము. సారీ గైస్, ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ కుదిరితే మీకు ఇంకా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉండాలంటే నేను చెప్తాను, లేదంటే ఈశ్వర్ సార్ని డేటా స్ట్రక్చర్స్ తొందరగా చెప్పమని చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ చెప్పమని నేను చెప్తాను. మీ హ్యావ్ టు లెర్న్ మోర్ ప్రోగ్రామ్స్ అనమాట, మీకు అర్థం కావాలి బాగా కాన్సెప్ట్. ఎల్స్ రాయ్ నెక్స్ట్ ఎల్స్ బ్లాక్ రాయ్. పర్లేదు, అక్కడ రాసిన పర్లేదు. కాలన్ ఇచ్చి ప్రింట్ గివెన్ నెంబర్ ఇస్ నాట్ ప్రైమ్ నెంబర్. ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ అర్థమైందా అండి? నేను రాసింది అక్కడ నేను కౌంట్ ఈక్వల్ టు 2 ఎందుకు తీసుకున్నాను, ఎందుకని 3, 4 ఎందుకు తీసుకోలేదు, కౌంట్ ఈక్వల్ టు 2 అంటే ప్రైమ్ నెంబర్ ఎలా అయిపోద్ది, దానికి ఏమైనా ఉన్నాయా? ఐ విల్ ఆస్క్ సమ్వన్. ఓకే శ్రీను, కెన్ యూ సే why did I take only count equal to 2? Or Samatha or Priya, please respond. Purna Bhavani, Chi Kavya బయట ఉందంట. వరలక్ష్మి, గూడూరు నవ్యశ్రీ, ప్లీజ్ రెస్పాండ్ దిస్ గైస్. నేను మీ పేరు పలుకుతున్నాను, ప్లీజ్ రెస్పాండ్. నవ్యశ్రీ కురుకురి, నీకు తెలిసిన విషయం నాకు తెలుసు, నువ్వు చెప్పద్దు. నవ్యశ్రీ థమ్స్ అప్ రెస్పాండ్. మీకు అర్థమైందా అసలు నేను ఎందుకు రాశాను అని? ప్రియా, ఎవరికి అర్థమైందంట. పూర్ణ భవాని, వరలక్ష్మి, శ్రీను మెసేజ్ చేస్తావు కదా శ్రీను, మెసేజ్ చేయండి. మేడం అర్థమైంది మేడం. ఎందుకు చెప్పండి, ఒకసారి చెప్పండి ఎలా అర్థమైందో.